చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి నాసిరకమైన పదార్థాలు వాడేశారని, యానిమల్ ఫ్యాట్ గీకు బదులు కూడా వాడేశారని, లడ్లు తయారైనాయని భక్తులు తినేశారని, ఎంతటి దారుణమైన అబద్ధాలు ఆడడం ధర్మమేనా అని అడుగుతా ఉన్నా. ఈ మాదిరిగా నిజంగా ఆశ్చర్య కలిగించే విషయం ఇంకొకటి చెప్పాలి. అసలు ఈ రిపోర్టు రిజెక్ట్ అయిన రిపోర్టు మొట్టమొదటిసారి జూలై 12వ తారీఖున, అంటే ఎవరి హయాంలో, ఎవరు ముఖ్యమంత్రి? జూలై 12వ తారీఖున శాంపుల్స్ తీసుకున్నారు. అంటే ఎవరు ముఖ్యమంత్రి, ఎవరి హయాంలో ఇది? చంద్రబాబు నాయుడు గారు సాక్షాత్తుగా ముఖ్యమంత్రిగా ఉన్న హయాంలో. ఆయన జూన్ 4న ఎన్నికల్లో రిజల్ట్స్ అయినాయి. జూలై 12 ఆయనే ముఖ్యమంత్రి. ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా శాంపుల్స్ జూలై 12వ తారీఖున శాంపుల్స్ తీసుకున్నారు. వచ్చిన ట్యాంకర్, ఒక ట్యాంకర్ తిరుపతికి ఆ టైంలో వస్తే, ఈ నెయ్యి సప్లై చేసే ట్యాంకర్ వస్తే దాంట్లో నుంచి శాంపుల్స్ తీసుకున్నారు. ఈ శాంపుల్ను 17వ తారీఖున 17న అంటే వాళ్ళ టెస్టులన్నీ చేసి, ఆ 3 టెస్టులు అక్కడే వాళ్ళు చేస్తారు. చేసిన ఆ టెస్టులు సరిగ్గా రాలేదు కాబట్టి ఆ శాంపుల్స్ను 17వ తారీఖున ఎన్డీడీబీకి పంపించినారు, నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డుకు. వాళ్ళు 23వ తారీఖున రిపోర్ట్ ఇచ్చినారు. జూలై 23న. అవును, రిజెక్ట్ అయింది. నేను ఒకటే అడుగుతా ఉన్నా, జూలై 23వ తారీఖు నుంచి 2 నెలలు చంద్రబాబు నాయుడు ఏం చేస్తూ ఉన్నాడు? 2 నెలల తర్వాత ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి 100 రోజుల పరిపాలన మీద అడ్వర్టైజ్మెంట్ ఇచ్చినప్పుడు ప్రజలు సూపర్ 6 ఏమైంది, సూపర్ 7 ఏమైంది అని చెప్పి ప్రజలు చంద్రబాబు నాయుడు నిలదీస్తూ ఉన్నప్పుడు టాపిక్ డైవర్ట్ చేసేందుకు జూలై 23వ తారీఖున ఇచ్చిన రిపోర్టును ఇప్పుడు తీసి ఆ రిపోర్టును వక్రభాష్యం చేస్తూ ఆ రిపోర్ట్లో నుంచి ఈ మనిషి నోటికొచ్చినట్టుగా, ఇష్టం వచ్చినట్టుగా అబద్ధాలు ఆడడం మొదలుపెట్టాడు. ధర్మమేనా అని అడుగుతా ఉన్నా. ఇంకొకటి ఆశ్చర్యకరమైన విషయం కూడా చెప్పాలి. ఆశ్చర్యకరమైన రిపోర్ట్ ఏంటంటే, పోనీ రిపోర్ట్ ఏమిటి అని ఒకసారి చూద్దాం. ఇది రిపోర్ట్. ఈ రిపోర్ట్ చూస్తే ఈ రిపోర్ట్లో కూడా ఏమని కనిపిస్తూ ఉంది? ఇది ఎస్ వాల్యూ, స్టాండర్డ్ ఎస్ వాల్యూ ఇవి ఉండాలి. అయితే స్టాండర్డ్ ఎస్ వాల్యూ ఇవి కాకుండా ఇవి ఉన్నాయి, అంటే డీవియేషన్ ఉంది, ఆర్ ఫాలింగ్ అవుట్ ఆఫ్ ద రేంజ్. If any S value falls outside the corresponding limits, sample to contain foreign fat అని చెప్తా ఉన్నారు. However, under the circumstances listed before, a false positive result can be obtained అని కూడా చెప్తా ఉన్నారు. వాట్ ఆర్ దోస్ కైండ్ ఆఫ్ సర్కమ్స్టాన్సెస్ అని చూస్తే, ఇఫ్ ద శాంపుల్ ఈస్ అబ్టైన్డ్ ఫ్రమ్ బోవైన్ మిల్క్ అదర్ దెన్ కౌస్ మిల్క్, ఇఫ్ ద శాంపుల్ ఈస్ అబ్టైన్డ్ ఫ్రమ్ కౌస్ which received an exceptionally high feeding of pure vegetable oils such as repressed oil, cotton or palm oil, etc. Exception చెప్తా ఉన్నాను. Or if sample is obtained from cows suffering from serious underfeeding, or if the sample is obtained from cheeses, or
if the sample is extracted by using the Gerber, Weibull, Berntrop, or Schmidt, Bonsky, Rasgal methods. అంటే ఇవి ఎక్సెప్షన్స్ కూడా ఉంటాయి అని కూడా చెప్తా ఉండరు. నేను చెప్పేది ఒకటే చెప్తా ఉన్నాను, ఏదైనా కానీ ఒక రోబస్ట్ ప్రక్రియ టీటీడీలో ఉంది అని చెప్పడానికి సంతోషపడాలి, గర్వపడాలి. టీటీడీ అన్న దేవాలయం అన్నది, టీటీడీలో తయారయ్యే లడ్డు అన్నది, స్వామివారికి దగ్గర తయారయ్యే ఈ కార్యక్రమం అనేది ప్రసిద్ధి కాంచిన గొప్ప పరిణామం అని చెప్పాలి. టీటీడీలో ప్రాక్టీస్ చేస్తూ ఉన్న ప్రాక్టీసెస్ ఎంత గొప్పవి అని చెప్పి ఇంకా మనం పొగుడుకోవాలి. కానీ మనమేం చేస్తూ ఉన్నాము, ఒక రోబస్ట్ ప్రక్రియ ఉంటే ప్రతి వెహికల్ను సప్లై చేసే ప్రతి వెహికల్ వాళ్ళ సర్టిఫికేట్ తీసుకొని రావడమే కాకుండా టీటీడీ ఆ ప్రతి వెహికల్లో నుంచి 3 శాంపుల్స్ తీసి ఆ శాంపుల్స్ పాస్ అవుతేనే నీకు లోపలికి పోయేదానికి పర్మిషన్ ఇస్తూ టీటీడీలో లడ్లు తయారు చేయడానికి ఉపయోగపెట్టే పరిస్థితి ఉంది అని చెప్పి తెలిసినప్పుడు, ఇంత గొప్ప ప్రాక్టీస్ ఉన్నప్పుడు, ఇంత గొప్ప పరిస్థితి ఉన్నప్పుడు క్రెడిట్ తీసుకోవాల్సింది పోయి మనం ఏం చేస్తూ ఉన్నాము, అబద్ధానికి రెక్కలు కడతా ఉన్నాం. రెక్కలు కడుతూ ఇవన్నీ శాంపుల్స్ ఇవన్నీ టెస్టుల్లో ఫెయిల్ అయినా కూడా వాడేసినారు, లడ్ల కింద తయారీ చేసేసినారు, ప్రజలకై భక్తులకై పంచిపెట్టినారు, భక్తులు అలాంటి లడ్లు తిన్నారు అనే ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి టీటీడీ వెంకటేశ్వర స్వామి గుడిని అపవిత్రత పాలు చేస్తూ అక్కడ తయారు చేసే ప్రక్రియను అభాస్పాలు చేస్తూ మన గుడిని, మన వెంకటేశ్వర స్వామిని మనం తగ్గించుకుంటున్నాం. ఇంతకన్నా దారుణమైన పరిస్థితులు ఎప్పుడైనా రాష్ట్ర చరిత్రలో ఎక్కడైనా జరుగుతాయా? ప్రతి ఒక్కరు కూడా దీని గురించి ఆలోచన చేయాలని చెప్పి నేను అడుగుతా ఉన్నా. వీళ్ళు చెప్పే మరో దుష్ప్రచారం, కర్ణాటక మిల్క్ ప్రొడ్యూసర్స్ ఫెడరేషన్ KMFకు ఉద్దేశపూర్వకంగానే ఆ కంపెనీ బ్రాండ్ నందినికి నెయ్యి కాంట్రాక్ట్ ఇవ్వలేదని ఆరోపిస్తున్నారు. ఆశ్చర్యకరమైనది. టెండర్లు పిలుస్తారు, ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు. ఇదే చంద్రబాబు నాయుడు గారి హయాంలో 2015 నుంచి 2018 అక్టోబర్ వరకు KMFకు చెందిన బ్రాండ్ ఎందుకు లేదని అడుగుతా ఉన్నారు. లేదు KMF బ్రాండ్ 2015 నుంచి 2018 అక్టోబర్ వరకు మరి ఎందుకు లేదు? ఇంకొకటి ఆశ్చర్యకరమైన విషయం, నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు రిపోర్టు జూలై 23 అంటే 2 months బిఫోర్ రిపోర్ట్ వస్తే ఏ అధికారి వివరణ ఇవ్వకుండానే 2 నెలల తర్వాత టీడీపీ ఆఫీస్లో, తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో ఆ రిపోర్ట్ రిలీజ్ చేస్తారండి. అదే 100 రోజుల ఈయన పాలన మీద అడ్వర్టైజ్మెంట్ ఇచ్చిన రోజు.